the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఐఐటీలు. మీరు న్యూస్ పేపర్లో గనక పరిశీలించినట్లయితే ఒక వారంలో కనీసం 4 నుండి 5 సార్లు ఐఐటీలు వార్తల్లోకి వస్తాయి. ఏదో ఒక ఐఐటీ ఏదో ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వస్తూ ఉంటుంది. అలా పోటీ పరీక్షలు గనక పరిశీలించినట్లయితే ఏ టాపిక్ అయితే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తూ ఉంటుందో, వార్తాపత్రికలో దర్శనమిస్తూ ఉంటుందో వాటికి సంబంధించిన అంశాలపైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఐఐటీలు మీరు న్యూస్ పేపర్స్లో చూస్తే, ఏ న్యూస్ పేపర్ అయినా కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, మనకు తెలుగు న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఐఐటీలపైన సమాచారం రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇటీవల ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఐఐటీలపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయని నేను తరచు వస్తూనే ఉన్నాయి. అటువంటి ఐఐటీల్లో ఒక ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. భారతదేశంలో అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి కాన్పూర్. కాన్పూర్ అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఐఐటి ఈరోజు మరొకసారి వార్తలోకి వచ్చింది. భూ పరీక్షక్ అనే అంశంతో ఈ టాపిక్ని మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఎప్పుడు డిస్కస్ చేశానంటే 2022 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో నేను డిస్కస్ చేశాను. ఒకసారి చూడండి. సో 2022 డిసెంబర్ మాసంలో వార్తలోకి వచ్చింది భూ పరీక్షక్ అనే ఒక పరికరం. ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా నిన్నటి పేపర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు వార్తాపత్రికల్లో కొన్ని వార్తాపత్రికలు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. భూ పరీక్షక్ అనే ఒక సాయిల్ టెస్టింగ్ పరికరంతో ఐఐటి ఖరగ్పూర్ వార్తల్లోకి వచ్చిందని రాశారు. బట్ ఐఐటి ఖరగ్పూర్ కాదు, ఐఐటి కాన్పూర్. భూ పరీక్షక్ అనే అంశం ఐఐటి కాన్పూర్కి సంబంధించిన అంశం. ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తల ఇన్నోవేషనే భూ పరీక్షక్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 90 సెకండ్లలోనే 90 సెకండ్లలోనే మృత్తిక యొక్క సారాన్ని పరిశీలిస్తుంది. సారవంతమైన మృత్తికలు అంటాం కదా, మనము సాయిల్ అంటాం. సో సాయిల్ క్వాలిటీని జస్ట్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే మనకు అందించే ఒక అధునాతన పరికరం భూ పరీక్షక్ ఐఐటి కాన్పూర్ వారు సృష్టించారని మనం డిసెంబర్ మాసం డిస్కస్ చేసాం. కానీ నిన్న కొన్ని న్యూస్ పేపర్స్లో ఐఐటి ఖరగ్పూర్ అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇది గుర్తుంచుకొని మొదటగా మనకు ఐఐటి కాన్పూర్ వాళ్ళు వార్తలకు వచ్చారు. సో అటువంటిది నిమిషాల్లోనే మృత్తిక యొక్క సారాన్ని మనకు తెలియజేసే ఒక అధునాతన పరికరమే భూ పరీక్షక్. ఏ ఐఐటి అంటే ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ లాంచ్ సాయిల్ టెస్టింగ్ డివైస్ భూ పరీక్షక్. భూమిని పరీక్షిస్తుంది. మార్కెట్లోకి లాంచ్ చేశారు. నిన్న ఏరిస్ అగ్రో అనే ఒక సంస్థ, మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక సంస్థ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చామని చెప్పారు. అక్కడ ఐఐటి ఖరగ్పూర్ అని ఉంది, కానీ మొదటగా గుర్తుంచుకోండి ఐఐటి కాన్పూర్. సో ఇలా వార్తలు నిలుస్తున్న ఐఐటీలు ఏవైతే ఉంటాయో ఆ ఐఐటీల గురించి చూడండి, వాటి యొక్క ఇన్నోవేషన్ గురించి చూడండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఇటీవల ముగిసిన తెలంగాణ రాష్ట్రం టీఎస్పీఎస్సీకి సంబంధించి అక్టోబర్ 16, 2022 రోజున జరిగిన ప్రస్తుతం రద్దయిపోయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 3 ప్రశ్నలు ఐఐటీల పైన అడిగారు. ఏపీకి సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జనవరి మాసం 2023లో జరిగింది. అందులో ఒక టాపిక్ ఐఐటీస్ పైన అడిగారు. అలా ఇటీవల చాలా పోటీ పరీక్షలు, ఈవెన్ మీకు లాస్ట్ ఇయర్ సివిల్స్ పేపర్ కూడా చూస్తే, యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పేపర్ చూస్తే ఐఐటి హైదరాబాద్ పైన అడిగారు ట్రైక్లోసాన్ అని ఒక అంశం. సో అలా ఐఐటీల పైన అత్యున్నత పోటీ పరీక్షలు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు, గుర్తుంచుకోండి. సో అలా ఐఐటి కాన్పూర్ 250 గ్రాముల బరువు ఉండే ఒక అధునాతన పరికరం, ఓన్లీ 250 గ్రామ్స్ అంటే 1/4 కిలో అంటాం. అది మృత్తిక యొక్క సారాన్ని మనకు తెలియజేస్తుంది, గుర్తుంచుకోండి. సో ఐఐటి కాన్పూర్ భూ పరీక్షక్ అనే అంశం. అండ్ మీకు రిమైనింగ్ ఐఐటీస్ ఏవైతే ఉంటాయో ఐఐటీస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రతి వారం కనీసం 5 నుండి 6 అంశాలు, ఒక్కొక్క వారం కనీసం 7-8 అంశాలను కూడా మీకు డిస్కస్ చేస్తున్నాను. మీకు నేను CA 360 కోర్సుని తీసుకొచ్చాను. CA 360 కోర్స్ ప్రవీణ్ సార్ CA 360 అని ఒక కోర్సుని తీసుకొచ్చాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు జనవరి మంత్ నుండి ఎవ్రీ వీక్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మంత్లీ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తున్నాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో చూడండి, డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఒక్క నెలలో కనీసం
15 నుండి 20 అంశాలు ఐఐటీలపైన మీకు అందిస్తున్నాను. ఐఐటీలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం ఒక దగ్గర ఇస్తున్నాను, కంపైల్ చేసి ఇస్తున్నాను. ఇలా రోజు ఒక్కొక్క టాపిక్ మనకి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సంకలనం చేసేసి మీకు ఈజీగా ఉండాలి. పాలిటిక్స్ సంబంధించిన అంశాలు, జాగ్రఫీకి సంబంధించిన అంశాలు, ఎకానమీకి సంబంధించిన అంశాలు, ఐఐటీ సంబంధిత అంశాలు, వార్తలు నిలిచిన విన్యాసాలు, వార్తలు నిలిచిన సూపర్లేటివ్ టాపిక్స్, వార్తలు ఇచ్చిన క్రీడాంశాలు, అలా సెగ్రిగేట్ చేస్తూ ఒక్కొక్క టాపిక్ని మీకు అందించడం జరుగుతుంది. ప్రవీణ్ సార్ క్లాసెస్ ఏవైతే ఉంటుందో యూట్యూబ్ ఛానల్లో ఇటీవల మీకు చాలాసార్లు చెప్పాను, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని డెమో వీడియో ఉంది, ఆ విధంగా చదవండి. ఐఐటీస్ పైన ఈ రానున్న పోటీ పరీక్షల్లో కూడా మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో ఈరోజు కూడా మీకు CA 360 కోర్స్ పైన ఆఫర్ అనేది ఉంది. సో చూడండి ఒకసారి. అండ్ మీకు ఐఐటీస్ పైన ఇటీవల ఐఐటి మద్రాసు, ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ప్రవీణ్ సార్ క్లాసెస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో, మై పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు నేను ఇటీవల ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్ పైన ప్రత్యేకంగా లైవ్ క్లాసెస్ తీసుకున్నాను. ఒకసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కమ్యూనిటీలో నేను డిఫరెంట్ పోస్టింగ్స్ పెడుతున్నాను, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, అటువంటివి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీకు అక్కడ లైవ్ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, కమ్యూనిటీలో కానీ పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఐఐటి కాన్పూర్కి సంబంధించిన అంశం. అండ్ సెకండ్, గిరిజన ప్రత్యేక రాష్ట్రానికి డిమాండ్. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది ఇక్కడ టాపిక్గా చూడవచ్చు. మీరు ఇండియన్ పాలిటీలో భాగంగా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 రెండు ఆర్టికల్స్ చూడండి. కానీ మనకి ఇక్కడ ఆర్టికల్ 3 ఇంపార్టెంట్. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ లేదా స్టేట్స్ రీఆర్గనైజేషన్ అంటాం, తెలుగులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆర్టికల్ 3లో ఉంటుంది. ఆర్టికల్ 3 ఆధారంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆర్టికల్ 3 ఆధారంగానే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఏర్పాటవుతాయి. సో ఆర్టికల్ 3కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు తీర్మానాన్ని ఏ విధంగా సిద్ధం చేస్తారు, రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి కావాలి, రాష్ట్రానికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ బిల్లుని సభలో ప్రవేశపెట్టాలి, పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే సాధారణ మెజారిటీతో బిల్లును ఎగ్గాలి. ఇటువంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం. ఆర్టికల్ 3 గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇక్కడ రాష్ట్రానికి డిమాండ్ అని చెప్పేసేసి మణిపూర్లో ఇటీవల చోటు చేసుకున్న ఒక ఘర్షణ వాతావరణం. మణిపూర్లో మీటీ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. మీటీ అనే ఒక కమ్యూనిటీ స్థానికంగా బలమైన కమ్యూనిటీ, మెజారిటీ పీపుల్ మీటీ కమ్యూనిటీ. అండ్ ఇటీవల మణిపూర్కి సంబంధించిన కుకీలు వారి మధ్యలో చోటు చేసుకున్న వాతావరణం కానివ్వండి, ఘర్షణ వాతావరణం కానివ్వండి, ట్రైబల్ రిలేటెడ్ ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి మీటీ కమ్యూనిటీ వారు డిమాండ్ చేయడం, దాని తర్వాత జరిగిన పర్యవసానాలు, రాష్ట్రంలో ఆర్టికల్ 355 అనఫిషియల్గా ఇంపోజ్ చేయడం కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కుకీలు ఎవరైతే ఉంటారో కుకీ ల్యాండ్ను కోరుతూ, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ మణిపూర్లో ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాన్ని ప్రత్యేకం చేస్తూ రాష్ట్రాన్నిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తెరపైకి వచ్చింది. అలా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చింది కాబట్టి మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3 గుర్తుకు రావాలి. వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది. ఉదాహరణకు తీసుకుంటే మనకి మహారాష్ట్రలో తీసుకుంటే విదర్భ అని, గుజరాత్లో తీసుకుంటే సౌరాష్ట్ర, అండ్ ఎట్ ద సేమ్ టైం రాజస్థాన్ మధ్యప్రదేశ్, అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే మేఘాలయ గారో ల్యాండ్, మణిపూర్ కుకీ ల్యాండ్, అస్సాం కర్బీ అంగ్లాంగ్ బోడో ల్యాండ్, అండ్ మనం వెస్ట్ బెంగాల్ కనుక వెళ్ళామనుకోండి గోర్ఖా ల్యాండ్ కానివ్వండి, ఇటువంటి ప్రాంతాలు. అండ్ మనకు ఉత్తరప్రదేశ్లోకి వెళ్తే 2-3 రాష్ట్రాల డిమాండ్ ఉంది. బీహార్ రాష్ట్రానికి వెళ్తే మిథిలాంచల్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. అలా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నాయి. ఒకవేళ ప్రత్యేక రాష్ట్రంగా కనుక ఒక ప్రాంతాన్ని, ఒక భౌగోళిక ప్రాంతాన్ని కనుక పునర్వ్యవస్థీకరిస్తే అది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో భాగం అంటే ఆర్టికల్ 3. ఆ విధంగానే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగానే భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు జరుగుతూ ఉంది. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 3లో 2 లేదా 3 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, ఒక రాష్ట్రాన్ని 2 లేదా 3 రాష్ట్రాలకు విభజించడం, నూతన రాష్ట్రాలకు నామకరణం చేయడం, ఉన్న రాష్ట్రాల పేర్లను మార్చడం, రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడం లేదా తగ్గించడం, పెంచడం, ఇటువంటి అంశాలు వస్తాయి. అవన్నీ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించి. కాబట్టి ఇక్కడ హోమ్ మినిస్ట్రీకి ఒక లేఖ అందింది. గుర్తుంచుకోండి, ఇవన్నీ మీకు సబ్జెక్ట్ లింక్ చేస్తూ చెప్తున్నాను. మీకు CA 360 కోర్సులో కూడా ఇది పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కవర్ అవుతుంది. పాలిటిక్స్ సంబంధించి ఇదే కాకుండా ఏ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది అవన్నీ మీకు కొంత డీటెయిల్గా ఇస్తే మీకు జనరల్ స్టడీస్లో ఈజీగా ఉంటుంది. జనరల్ స్టడీస్ ప్రిపరేషన్లో మీకు సులభంగా ఉంటుంది.
ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా చదవడం ఎవరైనా చదువుతారు, కానీ దీన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ పాలిటీకి లింక్ చేస్తూ గతంలో జరిగిన అంశాలు పాలిటీలో ఆర్టికల్ 3కి ఈరోజు టాపిక్కి లింక్ ఏంటో చూడాలి. అలా మీకు జనరల్ స్టడీస్లో ఆర్టికల్ 3 పైన ఈసారి క్వశ్చన్ వస్తుంది. సో ఇలా ఎలివేట్ అవుతున్నాయి క్వశ్చన్స్. అదే ఉద్దేశంతో మీకు CA 360 కోర్స్ తీసుకొచ్చాను. ప్రతి టాపిక్ సబ్జెక్ట్ లింక్ చేస్తూనే చెప్తున్నాను. సో ఇక్కడ మీకు కరెంట్ టాపిక్ కవర్ అవుతుంది, దానికి సంబంధిత సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో కవర్ అవుతుంది. సో మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా హైకోర్టు CJ వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా హైకోర్టు CJ. ఇక్కడ ఇవన్నీ కాదు, పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోకండి, కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 5వ భాగం. ఇందాక ఆర్టికల్ 3 అంటే మొదటి భాగం, భాగాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. 5వ భాగం రాజ్యాంగంలోనే 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. అందులో న్యాయ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేస్తాము, సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేస్తాం. సుప్రీంకోర్టు గురించి మనం ఆర్టికల్ 124 to 147 వరకు సుప్రీంకోర్టు గురించి ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేస్తాం మనం పాలిటీలో, కాన్స్టిట్యూషన్లో. అలా ఆర్టికల్ 124లో సబ్ క్లాసెస్ ఉంటాయి. ఆర్టికల్ 124 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6 అని చెప్పేసేసి ఆర్టికల్ 124 క్లాస్ 1, క్లాస్ 2 ఇంపార్టెంట్. ఇక్కడ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకు కావాల్సిన అర్హతలు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం అనే అంశం వస్తుంది. బేసిక్గా మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా పాలిటీలో డెప్త్గా నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆర్టికల్ 124 గుర్తుంచుకోండి. ఆర్టికల్ 124 ఆధారంగా భారతదేశంలోని సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. కొలీజియం సిఫార్సుల మేరకు అనే అంశం మనం చూస్తూ ఉంటాం. కొలీజియంకి సంబంధించి మీరు దాదాపు జడ్జిల కేసులు చూసుకోవాలి. ఫస్ట్ జడ్జెస్ కేసు 1982, సెకండ్ జడ్జెస్ కేసు 1993, ఆ తర్వాతే కొలీజియం వ్యవస్థ వచ్చింది. కొలీజియం అనేది జడ్జిమెంట్ల ఆధారంగా పుట్టిన ఒక వ్యవస్థ. తర్వాత 1988 థర్డ్ జడ్జెస్ కేసు, 2015 NJSC కొట్టివేతకి సంబంధించి మనకి 99 రాజ్యాంగ సభను కొట్టివేతకి సంబంధించి ఫోర్త్ జడ్జెస్ కేసు. ఇవన్నీ గుర్తుంచుకోండి. సో ఇక్కడ జడ్జిలకి సంబంధించి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరంటే పార్లమెంట్. అదే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరంటే భారత రాష్ట్రపతి. గుర్తుంచుకోండి. ఆర్టికల్ 124 ఏమో సుప్రీంకోర్టు, ఆర్టికల్ 217 ఏమో హైకోర్టుకు సంబంధించి. సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టులో 1+33 జడ్జెస్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం DY చంద్రచూడ్ భారతదేశ సుప్రీంకోర్టులో 50వ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు పదోన్నతి రావడం జరిగింది. సిఫార్సు చేసిన CJI నేతృత్వంలోని కొలీజియం అంటే ఏంటో చూడండి. కొలీజియం ఎంతమంది సభ్యులతో కూడుకొని ఉంటుంది, కొలీజియం ఎలా ఏర్పడింది, ఇటువంటి వాటిపైన మీకు పాలిటీలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ఎలివేట్ అయింది కాబట్టి అడుగుతారు. కొలీజియం గత 1 yearగా రెగ్యులర్గా వార్తలకు వస్తుంది, వివాదాస్పదమవుతూ. సీనియర్ న్యాయవాది KV విశ్వనాథన్ పేరు కూడా ప్రతిపాదన. ఇక్కడ ఈ పర్సన్స్ గురించి మీకు ఎగ్జామ్లో అడగరు, కేవలం అడిగేది ఈ ప్రాసెస్ గురించి అడుగుతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది KV విశ్వనాథన్ పేర్లను సిఫార్సు చేస్తూ CJI జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, అజయ్ సంజీవ్ ఖన్నాలతో కూడిన కొలీజియం సిఫార్సు చేసింది. ఇప్పటివరకు న్యాయమూర్తులుగా ఉన్న దినేష్ మహేశ్వరి అండ్ జస్టిస్ MR షా పదవీ విరమణ ఇటీవల జరిగింది. వాళ్ళ స్థానం 2 న్యాయమూర్తులు రిటైర్ అయ్యారు కాబట్టి వాళ్ళ స్థానాన్ని భర్తీ చేయడానికి 2 న్యాయమూర్తులు. గుర్తుంచుకోండి, ఇదొకటి ఇంపార్టెంట్. దీనిలో KV విశ్వనాథన్ ఎవరైతే ఉన్నారో 2030 సంవత్సరం ఆగస్టు 12న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 10 నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. 2030లో జరగబోతున్న భవిష్యత్తు గురించి కూడా చెప్పాము. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో అందులోని ఒక వ్యక్తి సీనియర్ మోస్ట్ జడ్జే మనకు ప్రధాన న్యాయమూర్తిగా వస్తారు. ప్రస్తుతం మనకి DY చంద్రచూడ్ గారు ఉన్నారు. 2027లో జస్టిస్ నాగరత్న గారు భారతదేశ చరిత్రలోనే, సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రాబోతుందని చెప్పేసి ఒక అంశాన్ని మనము తరచూ డిస్కస్ చేస్తున్నాం. అలా సీనియారిటీ ఆధారంగా ఇక్కడ పాయింట్ మెన్షన్ చేశారు. గుర్తుంచుకోండి, ఈ కాన్సెప్ట్ మీకు పాలిటీలో ఇంపార్టెంట్. పర్సన్స్ కంటే కూడా మనకు ఇక్కడ ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు సుప్రీంకోర్టులో, ప్రధాన న్యాయమూర్తి ఎలా నిర్ణయించబడతారు, ఆర్టికల్ 124లో సబ్ క్లాసెస్ 1, 2, 3, 4, 5, 6 న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియ, ఇటువంటివన్నీ చూడండి. రాజ్యాంగానికి సంబంధించి ఇంపార్టెంట్. సో ఇలా సబ్జెక్ట్ లింక్ చేస్తూ కాన్సెప్ట్ని నేర్చుకోండి. అండ్ నెక్స్ట్, గాలిలోని తేమతో తాగునీరు. గాలిలో తేమ ఉంటుంది కదా, సో గాలిలో తేమ ఏదైతే ఉంటుందో ఆ తేమ మనకు ఆవిరి, హ్యూమిడ్గా ఉంటుంది. దాన్ని సేకరించి తాగునీటిగా తయారు చేసే ఒక పరిజ్ఞానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ కేంద్రంగా, ముఖ్యంగా జాతీయ సంస్థలు వాటి యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో అడుగుతారు మీకు. మిషన్ 100లో మీకు ఇటువంటి టాపిక్ చెప్పాను. జాతీయ సంస్థలు ప్రధాన కేంద్రాలు, IICT ఎక్కడ ఉంది, NGRI ఎక్కడ ఉంది, ఇటువంటివి అడుగుతారు. సో ఇక్కడ చూడండి,
గాలిలో తేమను తాగునీటిగా మార్చి ముంబై వాసుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇది మీకు ఉప్పల్ హబ్సిగూడ ఏరియాలో ఉంటుంది, సరికొత్త సాంకేతికతను రూపకల్ప చేసింది. మేఘదూత్, దీని పేరేంటి? మేఘదూత్. ఎగ్జామ్లో అడుగుతారు. మేఘదూత్ అనే ఒక అంశం వాటర్ ఫ్రమ్ ఎయిర్, గాలిలో నుండి నీటిని తయారు చేసే అధునాతన పరిజ్ఞానంతో వార్తలు నిలిచిన ఒక సంస్థ ఏంటి? జాతీయ సంస్థ ఏదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. గాలిలోని తేమను గ్రహించి నీటిగా మార్చి పోషకాలు నష్టపోకుండా ఫిల్టర్ చేస్తాయి. ఈ వాటర్ ప్లాంట్ను మైత్రి ఆక్వాటెక్ సంస్థతో కలిసి ముంబైలోని 6 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఐఐసిటి అందుబాటులోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలుత ఛత్రపతి శివాజీ టెర్మినస్ ప్లాట్ఫామ్లో ఏర్పాటు చేస్తారంట. ఏం లేదు, ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. గాలి నుండి లేదా గాలిలోని తేమ నుండి నీటిని తయారు చేసే పరిజ్ఞానం ఐఐసిటి అని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, తరచూ వార్తలు నిలిచిన అంశాలు కనుక మీరు పరిశీలిస్తే ఐఐటీస్, వార్తలు నిలిచిన సూచీలు, నివేదికలు, వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు, జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతారు ఇవి. సో ఇక్కడ ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించి, ఇండియన్ ఆర్మీ, భారత సైనికులు, భారత సైన్యం, మనకు త్రివిధ దళాలు ఉంటాయి: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఎక్సర్సైజ్ జలరాహత్ అంటే జలరాహత్ పేరిట ఒక విన్యాసం వార్తలోకి వచ్చింది. తరచూ వార్తలు ఇస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటాయి, ఉదాహరణకు మనం నిన్నటి క్లాస్లో ఇండియా ఇండోనేషియాకి సంబంధించిన సముద్ర శక్తి విన్యాసం అని డిస్కస్ చేస్తాం. అంతకుముందు ఫ్రింజెక్స్, ఫ్రాన్స్ ఇండియాకి సంబంధించిన సంయుక్త విన్యాసం. వార్తలు నిలుస్తున్న విన్యాసాలను ప్రత్యేకంగా చూడండి. ఈసారి ఏ ఎగ్జామ్ తీసుకున్న విన్యాసాలపైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో చూడండి. సో ఇక్కడ కేవలం ఇండియాకి సంబంధించి, విదిన్ ఇండియాకి సంబంధించి, భారతదేశంలోకి సంబంధించింది. భారత సైన్యం ఇటీవల జరిపిన ఎక్సర్సైజ్ జలరాహత్ విన్యాసం ఎవరితో కలిపి అంటే విపత్తు ప్రతిస్పందన బలగాలు ఉంటాయి కదా, అంటే ఎన్డీఆర్ఎఫ్ అంటాం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ అని చెప్పేసేసి, విపత్తు బలగాలు అని చెప్పేసి, ఏదైనా విపత్తు సంబంధించినప్పుడు అక్కడ ఆకస్మికంగా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం కాపాడేవారు. సో అలా విపత్తు దళాలతో కలిసి ఏర్పాటు చేసిన ఒక విన్యాసం. ఎక్కడ అంటే అస్సాం రాష్ట్రంలోని మనాస్ రివర్ వద్ద. మనాస్ అస్సాం రాష్ట్రం తరచూ వరదలకు గురవుతూ ఉంటుంది. అస్సాం రాష్ట్రంలో వరదలకు కారణం అస్సాం దుఃఖదానిగా పేరొందిన బ్రహ్మపుత్ర నది. అలా అస్సాం రాష్ట్రంలో వరదలు సంభవించినప్పుడు ఎలాంటి విపత్తు ఉపశమన కార్యక్రమాలు నిర్వహించాలని ముందస్తు చర్యలో భాగంగా ఈ విన్యాసాన్ని ఒక ఎక్సర్సైజ్గా, అలర్ట్గా, మేము ఈ విధంగా అలర్ట్గా ఉన్నామని చెప్పేసి వారి యొక్క బలాన్ని మనకు చూపించడం అన్నట్టు. సో విపత్తు వచ్చినప్పుడు మేము ఉన్నాం మీకు అని ఒక సమాచారం ఇస్తూనే, విపత్తు సంభవించినప్పుడు ఏ విధంగా మనం ప్రతిస్పందన చేయాలి, ఏ విధంగా మనం ఆ విపత్తు నుండి ప్రజలను కాపాడాలి, ఏ విధంగా ఆ విపత్తు సంబంధిత పరిస్థితుల్లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ప్రారంభించిన ఒక విన్యాసం అని గుర్తుంచుకోండి. డ్రిల్ అంటే ఒక ఏమంటారు, మోడల్ అన్నట్టు. మోడల్ అంటే ఏంటి? నమూనా. డ్రిల్ అంటే ఒక ఉదాహరణగా, అంటే రియలిస్టిక్గా కాకుండా ఎగ్జాంపుల్గా అన్నట్టు. ద డ్రిల్ ఇన్వాల్వింగ్ మెనీ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఎన్డీఆర్ఎఫ్ వాజ్ టు డెమాన్స్ట్రేట్ ద రెడీనెస్ అంటే ముందస్తు ప్రతిస్పందనగా. క్రైసిస్ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్, ఇక వర్షాకాలం రాబోతోంది కాబట్టి ఆ వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వర్షాకాలం అస్సాంలో ఎక్కువగా వరదలు వస్తాయి కాబట్టి వరదల సమయంలో వీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఒక విన్యాసం. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు ఇవి. అండ్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కేరళ రాష్ట్రం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, ప్రతి వారంలో కనుక అబ్జర్వ్ చేస్తే కేరళ కనీసం 2 నుండి 3 అంశాలతో దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తల్లోకి వస్తుంది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కేరళ కనీసం 2 నుండి 3 అంశాలతో వార్తల్లోకి వస్తుంది. గుర్తుంచుకోండి. అలా ఈరోజు కేరళ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే వెల్ఫేర్ ఫండ్ని ఏర్పాటు చేస్తుంది. సంక్షేమ నిధి. వెల్ఫేర్ ఫండ్ అంటే సంక్షేమ నిధి. ఎవరికి సంబంధించిన సంక్షేమ నిధి అంటే రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ యాక్ట్ 2005-2006 నుండి అమల్లోకి వచ్చింది. సో అలా జాతీయ ఉపాధి హామీలో భాగంగా ఉపాధి పొందిన వర్గం ఎవరైతే ఉంటారో, పనిచేసేవారు ఎవరైతే ఉంటారో, వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారందరి కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తూ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చిందంటే కేరళ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. అలా కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఇటీవల మొట్టమొదటి అనే అంశాలు, సూపర్లేటివ్ టాపిక్స్ అన్నింటినీ మీరు లింక్ చేస్తూ చూడండి. మీకు CA 360 కోర్సులో ఇటువంటి ప్రత్యేక అంశాలు మొత్తం కూడా ఒక దగ్గర కనబడతాయి, ఒకసారి చూడండి. సో ఇక్కడ కేరళ రాష్ట్రం సంక్షేమం, ముఖ్యంగా
ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే ఉపాధిని పొందుతున్నారో 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి హెల్త్ రిలేటెడ్ కానీ లేదా బీమా అందించడం కానీ అందుకోసం ఉపయోగిస్తారంట ఈ వెల్ఫేర్ నిధిని. ఏం లేదు, ఇక్కడ ఎగ్జామ్ ఏమడుతారంటే దేశంలోనే మొట్టమొదటిసారి వర్కర్స్ అండర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో వర్కర్స్గా ఉన్న వారి కోసం సంక్షేమ నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే కేరళ. దట్స్ ఇట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సంచార్ సాథీ అనే ఒక పోర్టల్ వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రస్తుత కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక మంత్రిత్వ శాఖకు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ వేరు, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్, ఇతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, గుర్తుంచుకోండి, కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ అంటాం. సో అశ్విని కుమార్ వైష్ణవ్, ఎందుకంటే కేంద్ర మంత్రుల పైన కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న ఇనిషియేటివ్స్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఇక్కడ సంచార్ సాథీ అనే ఒక పోర్టల్, ఒక వెబ్సైట్ వార్తలోకి వచ్చింది. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు లాంచ్ చేశారు. ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే కామన్గా మనకు లాస్ట్ మొబైల్స్ ఉంటాయి, అంటే మనం కోల్పోయిన మొబైల్ ఫోన్స్, మనం పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్, లేదా మనకు అందుబాటులో లేని మొబైల్ ఫోన్స్ని ట్రాక్ చేయడానికి, ట్రాక్ అంటే అది ఎక్కడ ఉంది, ఎక్కడ పోగొట్టుకున్నాం దాన్ని ట్రాక్ చేయడానికి, లేదా మన మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోయిందంటే దాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తారు, చాలామంది క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయినట్టుగా ఇరికిస్తున్నారు. సో అటువంటిది ఏదైతే ఉంటుందో మొబైల్ ఫోన్ కనుక మనం కోల్పోతే దాన్ని ట్రాక్ చేయాలి, ఎక్కడుందో ట్రాక్ చేయొచ్చు. దాన్ని బ్లాక్ చేయడానికి ఉపయుక్తంగా ఉండే ఒక ప్రత్యేకమైన పోర్టలే సంచార్ సాథీ అనే ఒక పోర్టల్. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు నిన్నటి రోజు దీన్ని లాంచ్ చేశారు ఢిల్లీలో. సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలో అని గుర్తుంచుకోండి, ఓకేనా. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ 72 రైల్వే స్టేషన్లలో 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనే ఒక ప్రోగ్రామ్. 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనేది ఇప్పటికే మనం చాలాసార్లు లాస్ట్ 1 year నుండి డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే కొన్ని రైల్వే స్టేషన్స్ ఉంటాయి, ఆ రైల్వే స్టేషన్ని ఒక ప్రోడక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ రైల్వే స్టేషన్ పేరు చెప్పగానే ఆ ప్రోడక్టే మనకు గుర్తొస్తున్నట్టు, అంటే ఆ స్థానికంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ప్రోడక్ట్, ఏదైతే వస్తువు, ఏదైతే ఆహార పదార్థం కానీ ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటుందో ఆ ప్రోడక్ట్కి రైల్వే స్టేషన్ లింక్ చేస్తారు. 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అని చెప్పేసి రైల్వే స్టేషన్కి సంబంధించిన ఒక ప్రోగ్రాము. అటువంటి దానికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. 72 రైల్వే స్టేషన్లో 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో అమలవుతుంది. తెలంగాణలో 29 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అంటే ఒక రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో, ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది అనుకోండి, 1 స్టేషన్ 1 ప్రోడక్ట్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక స్టాల్ ఎస్టాబ్లిష్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో, ప్రభుత్వ పరిధిలో. ఆ స్టాల్లో ఏముంటుంది, ఆ ప్రాంతంలో ఆ రైల్వే స్టేషన్ పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ప్రోడక్ట్ అద్భుతంగా గుర్తింపు పొందుతుందో, జీఏ ప్రోడక్ట్ కానీ, ఆ ప్రోడక్ట్ అన్నిటి కూడా అక్కడ సేల్ చేస్తారు, అమ్ముతారు అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్కి మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులో వచ్చే వరకు దాన్ని తయారు చేసేవారు, దాన్ని వండిన వారు ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల ప్రాంతాల్లో దానిపైన డిపెండ్ అయ్యే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆర్థికపరమైన సాయం లేదా ఆర్థిక పరంగా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. అలా 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ కింద స్థానిక స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించే, మళ్ళీ స్థానిక స్వదేశీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఇస్తూ స్థానికంగా తయారు చేసే వస్తువులే మన లోకల్ ప్రోడక్ట్స్ ప్రవేశపెట్టిన 1 స్టేషన్ 1 ప్రోడక్ట్కి మంచి స్పందన వస్తుందని జోన్ పరిధిలో 72 రైల్వే స్టేషన్లలో, జోన్ పరిధిలో 72 రైల్వే స్టేషన్లలో 77 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే వారు చెప్పారు. 75 రైల్వే స్టేషన్లో 77 స్టాళ్లు ఏర్పాటు చేస్తారంట. జోన్ పరిధిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఉత్పత్తులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వరంగల్, నిజామాబాద్, గద్వాల్ సహా 26 రైల్వే స్టేషన్లో 29 స్టాళ్లు ఉంటాయంట. అంటే స్టాళ్ళు ఏముంటాయి, స్థానికంగా అక్కడ దొరికే చేనేత వస్త్రాలు కానీ, అక్కడ వండే వంటకాలు కానీ, అక్కడ తయారు చేసే బొమ్మలు కానీ, అలా ఒక ప్రోడక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ రైల్వే స్టేషన్కి కేటాయించడం అన్నట్టు. సో ఇలా 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో అమలవుతుంది. స్థానికంగా తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంలో ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్, సో ఏవియన్ ఫ్లూ అంటాం. ఏవియన్ అంటే ఏంటి, ఏవియన్ అంటే బర్డ్స్, ఏవియన్ గాల్లో ఎగిరేవి, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటాం, H5N1. అలా మొట్టమొదటి ఏవియన్ ఫ్లూ అనేది ఇటీవల బ్రెజిల్ దేశంలో కోళ్ళలో నమోదైంది, బర్డ్స్లో నమోదైంది. సో బ్రెజిల్ ద టాప్ చికెన్ ఎక్స్పోర్టర్, బ్రెజిల్ ప్రపంచంలో అత్యధికంగా చికెన్ లేదా బర్డ్స్, మనం ఏవైతే చికెన్ మీట్ తీసుకుంటామో దాన్ని ఎక్స్పోర్ట్లో టాప్లో ఉంటుంది.
కన్ఫర్మ్స్ ఫస్ట్ ఎవర్ అంటే మొట్టమొదటి ఏం కేసు అంట ఏవియన్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 అని గుర్తుంచుకోండి. కేసెస్ ఇన్ ద వైల్డ్ బర్డ్స్, అంటే వైల్డ్ అంటే అడవి పక్షులు అని చెప్పకూడదు. వైల్డ్ బర్డ్స్ అంటే స్థానికంగా మనకు అటవీ ప్రాంతంలో ఉండే బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కనిపించిందట. ఇలా మొట్టమొదటి కేసులు. వ్యాధులు వ్యాక్సిన్ల పైన మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. వ్యాధులు వ్యాక్సిన్లు ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. వ్యాధులు కరోనాకి సంబంధించి, లంపీ స్కిన్ డిసీజ్ సంబంధించి, మంకీ పాక్స్, నవ్ ఎంపాక్స్, అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన డిసీజెస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటికి సంబంధించిన వ్యాక్సిన్ల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వీటన్నిటి కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ రూపంలో అన్ని వ్యాధులు వ్యాక్సిన్లు వాటి యొక్క పరిజ్ఞానం పైన వీడియో తెచ్చాను, ఒకసారి చూడండి ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా? సో ఇక్కడ ఒక కేసు, బర్డ్ ఫ్లూ కేసు మొట్టమొదటిసారి ఇటీవల చైనాలో నమోదైంది. మొట్టమొదటి మరణం కూడా నమోదైంది అన్నాను. ఇక్కడ ఏవియన్ ఫ్లూ అనేది బ్రెజిల్లో నమోదైందని ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. బ్రెజిల్ అంటే సౌత్ అమెరికా ఖండంలోని ఒక దేశం. అండ్ నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, గుర్తుంచుకోండి. ఇండియా టు కంట్రిబ్యూట్ ప్రిడిక్షన్స్ అడుగుతున్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి ఎంతకు పెరగబోతున్నట్టుగా, ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత పెరగబోతున్నట్టుగా IMF అంచనా వేసిందంటారు, వరల్డ్ బ్యాంక్ అంచనా వేసిందంటారు, ADB అంచనా వేసిందంటారు, రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసిందంటారు. సో ఇటువంటి ప్రిడిక్షన్స్ అడుగుతారు, ఎక్స్పెక్టేషన్స్. సో ఇండియా టు కంట్రిబ్యూట్ 16% ఆఫ్ గ్లోబల్ జీడిపి. ప్రపంచ జీడిపి ఏదైతే ఉంటుందో, ప్రపంచ జీడిపి 100% అనుకుంటే అందులో ఇండియా జీడిపి, భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ 16% ఉండబోతుందంట. 16%, 100లో 16 ఉండబోతుందంట, 16 వంతు ఉండబోతుందంట. గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు చెప్తున్నారు? మోర్గాన్ స్టాన్లీ అనే ఒక సంస్థ ఎకానమీకి సంబంధించిన ప్రిడిక్షన్స్, ఇటువంటి అంచనాలు విడుదల చేస్తుంది. ఇది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, న్యూయార్క్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. సో భారతదేశం యొక్క జీడిపి ఏ సంవత్సరం అంట? 2023-24 సంవత్సరం చివరికల్లా, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మనం FY24 అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1, 2023 ప్రారంభమైంది. మార్చి 31, 2024 ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ జీడిపి ప్రపంచ జీడిపిలో ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందట అంటే 16% అంట. గుర్తుంచుకోండి. ఎవరు చెప్తున్నారు? మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ, అంతర్జాతీయ సంస్థ, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఎకానమీ రిలేటెడ్ సంస్థ. గుర్తుంచుకోండి. విత్ ఇండియన్ ఎకానమీ బీయింగ్ ఏ కీ contributor for Asian economic growth outperformance, the broad-based recovery in demand runs counter to the weakness seen outside Asia, said Morgan Stanley in a report. గుర్తుంచుకోండి. ఎంత శాతం అని అడుగుతారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఎవరు చెప్పారో గుర్తుంచుకోండి. ఏ సంవత్సరమో గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇంకొకటి ఉంది ఎకానమీకి సంబంధించి. ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఫర్ ఎకానమీ అండ్ సోషల్ అఫైర్స్ అంటాం. UNDESA లేదంటే యునైటెడ్ నేషన్స్ అని గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితి అని గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితి భారతదేశం యొక్క గ్రోత్ రేటుని ఎంతగా అంచనా వేస్తుందట అంటే 6.7% పెరుగుతుందని. ఎప్పుడు? 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకల్లా భారతదేశం యొక్క గ్రోత్ రేట్ 6.7% పెరుగుతుంది. 6.7% పెరుగుతుందని ఎవరు చెప్పారంటే UNDESA, ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అంటారు. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, UNDESA సోషల్ అఫైర్స్ అండ్ ఎకనామిక్ సంబంధించిన విభాగం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కాబట్టి ఇంపార్టెంట్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం కూడా న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. DESA ఎక్కడ ఉంది? డిపార్ట్మెంట్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్ అని గుర్తుంచుకోండి. వారు చెప్పిన అంచనాలు భారతదేశానికి సంబంధించి. ఇవి ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్. మనం ఏం చేయాలి? ఇలా ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ని ఎకానమీ కింద కరెంట్ అఫైర్స్లో యాడ్ చేసుకోవాలి. కరెంట్ ఎకానమీ అంటాము. సో అలా ఒక వార్తలో నిలిచిన అన్ని అంశాలను కూడా లింక్ చేసుకొని ఒకే దగ్గర చేర్చారనుకోండి, మీకు 1 ఇయర్లో ఇలా ప్రిపేర్ అవుతే కనీసం 7-8 నెలలు ప్రిపేర్ అయ్యారనుకోండి, జనరల్ స్టడీస్లో కూడా మీకు మ్యాక్సిమం స్కోరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను CA 360 కోర్స్ తీసుకొచ్చాను. డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి CA 360కి తేడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్న తేడానే. సో వారంలో నిలిచిన అన్ని అంశాలను సెగ్రిగేట్ చేస్తూ నేనే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ, పాలిటీ, ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ని ఆ సబ్జెక్ట్ కింద యాడ్ చేస్తున్నాను. చరిత్రకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఒక దగ్గర. మంత్ ముగియగానే వాటన్నిటికి కూడా మీరు ఎలాంటి రాయాల్సిన అవసరం లేదు, మ్యాగజైన్ రూపంలో తీసుకొస్తున్నాను GVK స్టడీ సర్కిల్ యాప్లో. సో మ్యాగజైన్ రూపంలో తీసుకొస్తున్నాను. ఆ మ్యాగజైన్ కూడా స్టూడెంట్కి అందుబాటులో ఉండాలి. కరెంట్ అఫైర్స్ని ఒక్క యాంగిల్లో కాదు, 360 డిగ్రీస్లో చూస్తే మన సక్సెస్ఫుల్ అనేది, మనం పోటీ పరీక్షల సక్సెస్ అనేది సార్థకమవుతుంది. అదే ఉద్దేశంతో తీసుకొచ్చాను. ఓకేనా?
నెక్స్ట్ కృత్రిమ తీపి పదార్థాలు ప్రమాదకరం అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు హెచ్చరిక జారీ చేశారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ? మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే సంస్థల యొక్క ప్రధాన కేంద్రాలపైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది, అధిక బరువు నియంత్రణలో కృత్రిమ తీపి పదార్థాలతో దీర్ఘకాలంలో ఎటువంటి ప్రయోజనం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. పైగా వీటితో డయాబెటీస్ టైప్ 2, గుండె జబ్బులతో పాటు పెద్దల్లో ఆకస్మిక మరణాల ముప్పు కూడా ఉంటుందని తాజా సిఫార్సులో హెచ్చరించింది WHO. సాకరిన్, సుక్రలోజ్ వంటి వివిధ కృత్రిమ తీపి పదార్థాలను ప్యాకేజ్డ్ ఆహార పానీయాల్లో వాడుకుంటారంట. గుర్తుంచుకోండి, కృత్రిమ తీపి పదార్థాలు ప్రమాదకరం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ WHO పేర్కొంది. అండ్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనం జోడించుకోవాలి. ఇది మూన్ కింగ్గా మళ్ళీ శనిగ్రహం అనే అంశం. సౌర కుటుంబంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శనిగ్రహం మూన్ కింగ్ కిరీటాన్ని తిరిగి చేజెక్కించుకుంది. ఈ గ్రహం చుట్టూ మరో 62 చంద్రులు పరిభ్రమిస్తున్నట్లు తాజా ఖగోళ పరిశోధకులు గుర్తించారు. దీంతో శని చుట్టూ తిరుగుతున్న చంద్రుల సంఖ్య 83 నుంచి 145కు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించిన 12 చంద్రులతో అత్యధికంగా 95 చంద్రులతో అగ్రభాగాన నిలిచిన గురుగ్రహం మూన్ కింగ్గా కొనసాగుతుంది. అయితే ఇది గుర్తుంచుకోండి, అకాడమియా సినికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన సైంటిస్టులు మరో 62 చంద్రులు శనిగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. హవాయి మౌనా కియాపై ఏర్పాటు చేసిన టెలిస్కోప్లో 2019-21 మధ్య నమోదైన డేటా ఆధారంగా సాగిస్తున్న పరిశోధనలో ఈ విషయం తేలిందని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, మూన్ కింగ్గా శనిగ్రహం గుర్తుంచుకోండి. ఇటీవల ఎవరు చెప్పారో ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుంచుకోండి, ఇన్స్టిట్యూషన్ పేరు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, భారతదేశంలోనే అత్యుత్తమ నియామక సంస్థ, అత్యుత్తమ పోటీ పరీక్షలను నిర్వహించే సంస్థ యూపీఎస్సీకి సంబంధించి మీరు రాజ్యాంగంలో, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగంలో కనుక చూస్తే 14వ భాగంలో ఉంటుంది. 14వ భాగం యూపీఎస్సీకి సంబంధించిన అంశము. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 14వ భాగంలో మీరు ఆర్టికల్ 315 కనుక చూసారనుకోండి, యూపీఎస్సీ అత్యుత్తమ నియామక సంస్థ, అత్యున్నత నియామక సంస్థ. అటువంటి యూపీఎస్సీకి చైర్పర్సన్గా ఇప్పటికే తాత్కాలికంగా లాస్ట్ ఇయర్ 2022 ఏప్రిల్, సబ్జెక్ట్ కండిషన్ జూన్ మాసంలో తాత్కాలిక చైర్పర్సన్గా విధులు నిర్వర్తించడానికి వచ్చిన మనోజ్ సోని ఎవరైతే ఉంటారో ఈరోజు యూపీఎస్సీకి కీలకంగా పర్మనెంట్ చైర్పర్సన్గా, అంటే టెంపరీగా వచ్చారు కదా, ఇప్పుడు పర్మనెంట్ యూపీఎస్సీ చైర్పర్సన్గా వచ్చారు మనోజ్ సోని గారు. ఇటీవల ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. యూపీఎస్సీ నూతన చైర్పర్సన్గా ఇటీవల శాశ్వత పదవిలు, అంటే తన పదవీకాలం పూర్తయ్యే వరకు తనే కొనసాగుతారు. శాశ్వత పదవులు ఎవరు వచ్చారంటే మనోజ్ సోని. యూపీఎస్సీకి సంబంధించిన అంశాలు లింక్ చేసుకోండి. రాజ్యాంగంలో 14వ భాగంలో రాజ్యాంగబద్ధంగా సంస్థ పనిచేస్తుంది యూపీఎస్సీ. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి, చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి, వీటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా ఒక మహిళ 1988 పంజాబ్ క్యాడర్ ఐపీఎస్గా విధులు నిర్వర్తించిన పంజాబ్ క్యాడర్ ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ 1988 ఐఏఎస్ క్యాడర్ వ్యక్తి మహిళ రణ్వీత్ కౌర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా వార్తలోకి వచ్చారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్ ఎవరు అంటే జస్ట్ గుర్తుంచుకొని రణ్వీత్ కౌర్. అందులో ముఖ్యంగా ఇటీవల కాలంలో మహిళలకి సంబంధించిన నియామకాలు కనుక వార్తలోకి వస్తే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లిబియన్ పార్లమెంట్ హ్యాజ్ ఎక్స్పెల్డ్ PM ఫాతీ బాషాగా. లిబియాకి సంబంధించిన ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఫాతీ బాషాగా ఎవరైతే ఉంటారో తనని బహిష్కరించింది లిబియా పార్లమెంట్ అనే అంశం. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో డైరెక్ట్ పాయింట్ అడగవచ్చు. ఇటీవల లిబియా దేశ ప్రధానిగా ఆ దేశ పార్లమెంటు ఎవరిని బహిష్కరించింది అంటే ఫాతీ బాషాగా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రాబర్ట్ లూకాస్ జూనియర్, నోబెల్ లారియట్ అండ్ పయనూరింగ్ ఎకనామిస్ట్, అర్థశాస్త్రంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి, ఆర్థికవేత్త, అమెరికాకు చెందిన వ్యక్తి ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరు ఏంటంటే రాబర్ట్ లూకాస్ జూనియర్, నోబెల్ లారెట్ అండ్ పైనీరింగ్ ఎకనామిస్ట్, ప్రముఖ ఆర్థికవేత్త, అమెరికాకు చెందిన వ్యక్తి, నోబెల్ పురస్కార గ్రహీత, మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ర్యాపిడ్గా చూస్తే IIT కాన్పూర్ భూ పరీక్షకు అనే అంశం మరొకసారి వార్తలోకి వచ్చింది. అండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్, మణిపూర్లో కుకీ ప్రాంతాన్ని గిరిజన రాష్ట్రంగా ఏర్పాటు చేయమని హోంమంత్రిత్వ శాఖకు చేరిన డిమాండ్. అండ్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి 2 వ్యక్తులు. అండ్ నెక్స్ట్ గాలిలోని తేమతో తాగునీరు
అనే అంశంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఆపరేషన్ ఎక్స్ లేదంటే ఎక్సర్సైజ్ జలరాహత్ అనే ఒక విన్యాసము వరదలకు సంబంధించిన విపత్తుకు సంబంధించిన పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రం ఒక సంక్షేమ నిధిని, ముఖ్యంగా ఏ పథకాల్లో భాగంగా అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ. అండ్ నెక్స్ట్ సంచార్ సాథి అనే ఒక పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ సంబంధించిన అంశం. అండ్ 72 రైల్వే స్టేషన్లో 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనే అంశం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటో గుర్తుంచుకోండి. అండ్ బ్రెజిల్లో నమోదైన ప్రపంచంలో మొట్టమొదటి కేసు H5N1 ఏవియన్ ఫ్లూ కేసు. అండ్ ఇండియా టు కంట్రిబ్యూట్ 16% ఆఫ్ జీడిపి గ్రోత్ అని చెప్పేసి ప్రపంచంలో 16% ఇండియానే కంట్రిబ్యూట్ అవుతుంది ప్రపంచ జీడిపిలో అని మోర్గాన్ స్టాన్లీ అమెరికాకు చెందిన సంస్థ అంచనా వేసింది. అండ్ UNDESA ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ భారతదేశం యొక్క గ్రోత్ రేటు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 6.7% ఉంటుందని చెప్పేసి చెప్పిన అంశము. అండ్ కృత్రిమ తీపి పదార్థాలు ప్రమాదకరం హెల్త్కి అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక. నెక్స్ట్ మూన్ కింగ్గా మళ్ళీ శనిగ్రహం అవతరించిందని చెప్పేసి సినికా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అండ్ UPSCకి చైర్పర్సన్గా మరొకసారి వార్తలకు వచ్చారు మనోజ్ సోనీ గారు. అండ్ నెక్స్ట్ రణ్వీత్ కౌర్ గారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా వార్తలోకి వచ్చిన 1988 క్యాడర్ IAS అధికారి. అండ్ ఫాతి బషాగా లిబియా ప్రస్తుత ప్రధానమంత్రిని ఆ దేశ పార్లమెంట్ బహిష్కరించింది. అండ్ నెక్స్ట్ ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ పురస్కార గ్రహీత అర్థశాస్త్రానికి సంబంధించి అమెరికాకు చెందిన వ్యక్తి రాబర్ట్ లూకాస్ జూనియర్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.